కేటీఆర్ నీకేమన్నా ఇంతనన్నా బుద్ధి, సిగ్గు, శరం ఏమన్నా ఉందా అసలు? నాకు తెలవక అడుగుతున్నా. అసలు చేవెళ్ళ కాడ బస్సు టిప్పర్ యాక్సిడెంట్ అయ్యి 20 మంది చనిపోయారు ఇప్పటికి. ఇంకా చాలామంది సీరియస్‌గా ఉంది. కనీసం వాళ్ళ దగ్గరకు పోయి పరామర్శించి, కనీసం వాళ్ళ గురించి మాట్లాడే ఏమన్నా కనీసమన్నా సెన్స్ ఉందా? అక్కడ కొండగట్ట కాడ బస్సు ఏది లోయలో పడిపోతే అక్కడికి మీ నాన్న సీఎంగా ఉండి అక్కడ పోయి వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలే. మనోరాబాద్ కాడ స్కూల్ పిల్ల యాక్సిడెంట్ అయితే అక్కడికి మీ నాన్న వచ్చి కనీసం వాళ్ళకు మనది కుటుంబాలను కలిసి పరామర్శించిన పాపాన పోలే. ఇప్పుడు గూడా మీ బతుకులు అంతే. ఇక మీరు మారరిగ. ఈ కండువాలు పట్టుకొని తెగ ఊపేస్తున్నారు. ఏం పీకుతార్రా? ఈ ఒక్క సీటు గెలిచినంత మాత్రాన మీరు సీఎం అయితారా? ఈ ఒక్క సీటు ఓడిపోయినంత మాత్రాన మీకు ఇప్పుడు ఉన్న సీట్లు కూడా మొత్తం తీసి పడేసి మిమ్మల్ని ఇంట్లల్లా కూర్చోబెట్టేస్తారా? ఆ! ఈ ఎందుకురా నాయనా! మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా నాయకులు, మా ప్రతి ఒక్కళ్ళు పోయి అక్కడ ఏం జరిగింది? ఎట్లా జరిగింది? ఈ జరిగిన వాళ్ళకు ఎలాంటియి చేస్తే న్యాయం జరుగుతది అని మావోళ్ళున్నందరూ అక్కడ జూస్తుర్రా? ఈ నవీన్ యాదవ్ అన్న ఇది మన గెలుపు మీద గాదు ఇప్పుడు అందరి ఇంట్రెస్టు. అందరి బాధ మొత్తము అక్కడ జరిగిన దానికి బాధపడుతూ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ముందుకోతుర్రు. ఇగ మీకు మారరు. మీకు అసలు ఎంపీ సీట్లు 0 వచ్చినాయి. బుద్ధి రాలేవు. ఎమ్మెల్సీ పోయింది. ఇంక బుద్ధి రాలే. మీకు అసలు స్థానిక దాంట్లో గూడా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీటిలలో గూడా రాదు. ఇట్స్ మై ఛాలెంజ్. ఇక మీరు మారరు. ఎంతసేపు మీరు ఓట్లు, ఓట్లు, ఓట్లు. ఇక మీరు మారర్రా నాయనా! మిమ్మల్నా నమ్మాల్సింది. మిమ్మల్నా? తెలంగాణ ప్రజలారా ఇకనైనా నమ్మండి. ఇలాంటి ఎదవలను నమ్మడం మానేసి ఇకనైనా కరెక్ట్‌గా మీరంటే మీకు ఆపదొస్తే ఎవరు నిలబడుతుర్రు ఒక్కసారి గమనించండి. ప్రజాపాలనకు, ఫార్మ్ హౌస్ పాలనకు తేడా మీకు అర్థమైపోయిందిగా. దయచేసి అర్థం చేసుకొని ఇకనైనా ఈ దొంగ నా కొడుకులను మొత్తం తరిమి కొట్టండి.